రిటైర్మెంట్ పథకం అంట, అదేదో మొదనష్ట పథకం, దాని కింద తీసేశారండి. 3 ఏళ్ల నుంచి ఉద్యోగము సద్యోగము లేకుండా ఇంట్లో ఉన్నాడండి. ఇక మా పిల్లలండి చదువులు అయిపోయి 3 సంవత్సరాలు అయ్యిందండి, ఉద్యోగాలు లేవండి. మీరు చెప్పండి బాబు, మేము ఎలా బతకాలి? ఆధారం లేదు, ఆదాయం లేకుండా. బాబు మంచోడేనండి. ఎందుకంటేనండి ఆ బాబు ఎంత మంచోడండి, ఎంత అభివృద్ధి. రోజు టీవీలో చూస్తానే ఉన్నాం కదండి అభివృద్ధి అంతా. ఎన్ని శిలాఫలకాలు, ఎన్ని ప్రారంభోత్సవాలు, ఎన్ని రిబ్బన్ కట్టింగ్లు, చూస్తుంటే 1000 కళ్ళు సరిపోవట్లేదండి. ఆ బాబు నెలకోసారి మా ఊరికి వస్తాడండి. అల్లదిగో ఆకాశం నుంచి హెలికాప్టర్లు అల్లల్లల్లల్లల్లల్ల దిగుతుంటేనండి అబ్బా చూడ ముచ్చటగా ఉంటుందండి. ఆ బాబు మంచోడేనండి. కానీ మా జీవితాలే బాగుపడటం లేదు బాబు. ఇటు జీతం లేక, ఆదాయం లేక మేము బతకలేకపోతున్నాం బాబు. మరి ఈసారి ఓటు వేస్తున్నారా లేదా మీరు? ఆలోచిస్తున్నామండి. ఆడోళ్ళమంతా ఒక దగ్గర కూర్చొని ఎవరికి వెయ్యాలి, ఎందుకు వెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎలా గెలిపించాలి అని ఆలోచిస్తున్నామండి. మాకు అసలే అక్కడ ఎంఆర్ఓ మీటింగ్ ఉంది బాబు. చాలా సంతోషం. నమస్కారం. దిస్ ఈజ్ ఉమెన్స్ పవర్. అసలు ఇప్పుడు మనము వి విల్ ట్రై టు ఇంటర్వ్యూ ఏ డిఫరెంట్ పర్సనాలిటీ. మనము కొంచెం హై క్లాస్ పర్సన్స్ మనం టచ్ చేయాలి. ఇప్పుడు టాటా గ్రూప్ ఆఫ్ జనరల్ మేనేజర్, టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని పలకరిస్తాం. గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు ఎన్నికల్లో ఏ అంశాల ఆధారంగా ఓటు వేస్తున్నారు? అదేంటి సార్, ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు కదా. ఇలా మీరు దుర్వినియోగం చేయడం తప్పు కదా. అంటే మీరు ఎన్నికల్లో కూడా ఓటు వేయదా? ఎన్నికల్లో ఆ రోజు టికెట్ మ్యాచెస్